అందరికీ నమస్కారం. నా పేరు చుంకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రేపు 4వ తేదీ చేపడుతున్న వెన్నుపోటు కార్యక్రమానికి వీళ్ళు అకహాసంగా వెళ్తూ రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు రేపు 4వ తేదీన. దానికి సంబంధించి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చేసిన కార్యక్రమాల లిస్టు చెప్తాను. దాన్ని ఏ పోటు అంటారో రాష్ట్ర ప్రజలకి తెలియచేసిన తర్వాత వీళ్ళు ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి వెళ్ళవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. దీంట్లో ప్రధానంగా 10 అంశాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఆ 10 అంశాలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా వినండి. ఈ అడిగిన ప్రశ్నలకి దాన్ని ఏ పోటు అంటారో మీరు ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రధానంగా మొదటి వీళ్ళు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా వీరు చేసిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకసారి వినండి. 1, ప్రజావేదిక కూల్చినప్పుడు దాన్ని ప్రజల సొమ్ము మీద చేసిన మొదటి వెన్నుపోటు. అంటే దరిదాపు 9 కోట్ల రూపాయల ప్రజావేదికను కూల్చిన ప్రజల సొమ్ముకు చేసిన మొదటి వెన్నుపోటు. రెండోది, పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చేసిన పెద్ద వెన్నుపోటు కార్యక్రమం. 3 రాజధానులు అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసి రైతులకు ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అనే భావనతో ఉండే రైతులని జై కిసాన్ అనే రైతులకి 3 రాజధానులని చెప్పేసి రైతులకు వెన్నుపోటు పొడిచిన దాన్ని ఏ పోటు అంటారో ఒకసారి చెప్పాలి. అదేవిధంగా జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉద్యోగస్తులకు కల్పిస్తామని చెప్పేసి జాబ్ కాలను రిలీజ్ చేస్తామని చెప్పిన ఉద్యోగస్తులకు చేసిన ఆ పోటుని ఏ పోటు అంటారు. అదేవిధంగా ప్రముఖ దేవాలయాల మీద ప్రధానంగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులను దాన్ని ఏ పోటు అంటారు. అలాగే అర్చకుల మీద పురోహితుల మీద ఏ ప్రభుత్వంలో జరగని దాడులు వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంలో జరిగిన అర్చకుల మీద పురోహితుల మీద జరిగిన దాడులను ఏ పోటు అంటారో కాస్త చెప్పాల్సిన బాధ్యత. అదేగా ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా దాన్ని ఉద్యోగస్తులకు ఏ పోటు అంటారో, ఉద్యోగస్తులకు చేసింది ఏ పోటు అంటారో మీరు తెలియజేయవలెను. అదేవిధంగా ఇసుక, ప్రధానమైన సమస్య ఇసుక. ఆ రోజుల్లో రాగానే పాపం ఎక్కడం కూడా పేద ప్రజలు అంటే కూలీ నాలి చేసుకునే పేద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇసుక అని చెప్పేసి పెట్టేసేసి వాళ్ళకి చేసింది అది ఏ పోటు అంటారో చెప్పవలసింది కోరుతున్నాను. అదేవిధంగా గంజాయి, విపరీతమైన గంజాయి పెరిగినప్పుడు యువతని తప్పుదోవ పట్టించే గంజాయికి దాన్ని ఏ పోటు అంటారో చెప్పాలి. అదేవిధంగా రౌడీయిజం, ఏ ప్రభుత్వం కూడా రౌడీయిజం లేదు, ఏ ప్రభుత్వంలో కూడా రౌడీయిజం లేదు. శాంతియుతంగా జరిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఎప్పుడూ కూడా మరి మీ ప్రభుత్వంలో జరిగిన రౌడీయిజాన్ని దాన్ని ఏ పోటు అంటారో వీటికి ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీరు అటహాసంగా దముకులేసుకొని ఏమన్నా చేసుకోండి, వెళ్ళి అప్పుడు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం మీరు చేసుకోవాలి. ముందు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని ఒక కార్యక్రమం తలపెడతాము, వెళదాం పదండి అని చెప్పేసి మీ అందరికీ కూడా వీటి ప్రశ్నలకి రాష్ట్ర ప్రజలకి నేను అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి దాన్ని ఏ పోటు అంటారో చెప్పిన తర్వాతనే మీరు చక్కగా రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్ళవచ్చు. రాష్ట్ర ప్రజలారా, నేను అడిగిన ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.